ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ హోలీ ఆడుకుంటూ ఉంటే అప్పుడే జాను చేతిలోకి జాను రిపోర్ట్స్ కాస్త వెళ్ళేలా మనీషా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక జాను చేతిలోకి హాస్పిటల్ రిపోర్ట్స్ రావటంతో వెంటనే దానిని చూస్తూ ఉంటుంది. ఏంటి లోపం నాలోనా, వివేక్లో కాదా అని జాను కుప్పకూలిపోతూ ఉంటుంది. వెంటనే వివేక్ దగ్గరికి వెళ్ళి, ఏంటి వివేక్, ఏంటండి ఇది, లోపం నాలో అయితే లోపం మీలో అని ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారు అని జాను గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న లక్ష్మి, మిత్ర అందరూ చాలా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే జాను ఏడ్చి ఉన్నట్టుండి స్పృహ కోల్పోతూ ఉంటుంది. జాను, నేను చెప్పేది విను జాను అని వివేక్ లక్ష్మి ఎంత చెప్పినా కూడా వినకుండా జానునే ఏడవటం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి స్పృహ కోల్పోతూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని లక్ష్మి వివేక్ లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. జాను జాను అని లక్ష్మి వివేక్ చాలా చాలా ఏడుస్తూ చూడండి డాక్టర్ ఏడుస్తూ స్పృహ కోల్పోయింది అని చెప్పడంతో, దాంతో మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ జానుని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రమే హోలీలో ఉంటాడు. మిత్రకి తోడుగా జయదేవ్ కూడా అక్కడే ఉంటాడు. మనీషా, ఇదే సరైన అవకాశం, మనం ప్లాన్ అమలు చేసేయాలి అని సరియు చెబుతుంది. అలా కావాలి అని జయదేవ్ కళ్ళల్లో రంగులు పడేలా మనీషా సరియు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఆ రంగు పౌడర్ అంతా కళ్ళల్లో పడి జయదేవ్ కళ్ళు తెరవలేక విలవిలలాడిపోతూ ఉంటే, డాడ్ డాడ్ ఏమైంది డాడ్ అని మిత్ర విలవిలలాడిపోతూ ఉంటాడు. మిత్ర కళ్ళల్లో పడిపోయింది, సరిగ్గా కళ్ళు తెరవలేకపోతున్నాను, కళ్ళంతా కూడా చాలా మంటగా ఉన్నాయి అని జయదేవ్ చెప్తాడు. డాడ్ మీకేం కాదు డాడ్, నేను ఉండను డాడ్, వాటర్ తీసుకొస్తాను అని చెప్పి కడుగుతాను అని చెప్పి మిత్ర చెబుతూ ఉంటాడు. అయితే ఈ లోపలే ఒకరికొకరు సరిగ్గా మనుషులు కనబడనంత రంగుల్ని కాల్లోకి కావాలి అని చల్లుతూ ఉంటారు. అప్పుడే మనీషా మిత్రకి ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే మిత్రని పక్కకు లాక్క వెళ్ళి మిత్ర చేతిలో ఒక తాళి పెట్టేస్తూ ఉంటారు. సరే ఇదంతా వీడియో తీసుకుంటూ ఉంటే, మిత్ర నా మెడలో తాళి కట్టు మిత్ర అని మనీషా చెబుతుంది. బాగా మత్తులో ఉండటం వల్ల మిత్రకి ఊళ్ళో తెలియక వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటాడు. తాళి కట్టమని చెప్పడంతో మిత్ర మనీషా మెడలో ఒక ముడి వేసినట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఉన్న లక్ష్మి ఏమో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మిత్ర ఏమో తూలుతూ కళ్ళేమో సరిగ్గా తెరవలేక మనీషా మెడలో తాళి కడుతూ ఉంటే సరే ఈ సాక్ష్యం కోసం రెడీ తీసుకుంటూ ఉంటుంది. మరి మిత్ర పూర్తిగా కట్టేస్తాడా లేదా అందే నెక్స్ట్ ఎపిసోడ్.